ఈరోజు అర్ధ బద్ధ పద్మజాను శీర్షాసనం, ఆకర్ణ ధనురాసనం చేద్దాం. ముందుగా అర్ధ బద్ధ పద్మజాను శీర్షాసనం. ముందుగా మీ రెండు కాళ్ళు ముందుకు చాపి కూర్చోండి. మెల్లగా మీ కుడి కాలుని, కుడి పాదాన్ని పొట్టకి తాకించి ఉంచండి. మెల్లగా మీ కుడి చేత్తో మెల్లగా చేతిని నడుము వెనక్కి తీసుకురండి. కుడి కాలి వేళ్ళని పట్టుకోండి. మెల్లగా ఎడమ చేత్తో మీ ఎడమ కాలు వేళ్ళని పట్టుకోండి. సాధ్యమైనంత వరకు ముందుకు వంగండి. ముందుకు చూస్తూ ఉండండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా చేతిని తీసేసేయండి. స్లోగా రిలాక్స్ యువర్ లెగ్. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయండి. ఎడమ పాదాన్ని కుడి తోడపై ఉంచండి. మ్యాక్సిమం పైకి పెట్టుకోండి. మీ హీల్ ఇక్కడ పొట్టకి టచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇట్లా పైకి పెట్టుకోవాలి. మీ ఎడమ చెయ్యి మెల్లగా వెనక్కి తీసుకురండి. కొంచెం మీరు కూడా తిరగండి. తిరిగిన తర్వాత మీ కాలి బొటన వేలు పట్టుకోండి. కుడి చేత్తో కుడి కాలు వేళ్ళని తాకించండి. ముందుకు చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. మెల్లగా చేతులు రిలాక్స్ చేయండి. తర్వాత మీ కాలుని తీసేసేయండి. రిలాక్స్ యువర్ లెగ్స్. ఈ ఆసనంలో మీరు 10 నుంచి 20 సెకండ్లు ఉండండి. కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి చేయండి. ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ముందుగా మీ నడుము దగ్గర, పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది. అలాగే పొట్ట దగ్గర ఉన్న అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవడం, అలాగే కిడ్నీస్కి సంబంధించినటువంటి సమస్యలు, లివర్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఈ ఆసనం వల్ల తగ్గుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి వచ్చే సమస్యలు రాకుండా ఉంటాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్, పిఎంఎస్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఆసనంలో కంట్రోల్ అవుతాయి. ఈ ఆసనంతో పాటుగా తర్వాత ఆసనం ఆకర్ణ ధనురాసనం. ఇప్పుడు ఆకర్ణ ధనురాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దండాసనంలో కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా మీ కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి. ఉంచిన తర్వాత ఎడమ చేత్తో కుడికాలి బొటన వేలు పట్టుకోండి. కుడికాలి బొటన వేలు పట్టుకుని నెమ్మదిగా పైకి లేపండి. మీరు ఎంతవరకు పైకి రేజ్ చేయగలుగుతారో అంతవరకు పైకి లేపండి. తర్వాత మీ కుడి చేత్తో ఎడమ కాలి వేళ్లను పట్టుకోండి. ముందుకు చూస్తూ ఉండాలి. రిలాక్స్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. నెమ్మదిగా ఈ కాలు కింద పెట్టండి. తర్వాత ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయండి. ఎడమ పాదాన్ని కుడి కాలుపై ఉంచండి. మీ కుడి చేత్తో ఎడమ కాలి బటన్ వేలు పట్టుకోండి. తర్వాత నెమ్మదిగా ఎడమ చేత్తో కుడి కాలు వేళ్ళను పట్టుకోండి. రిలాక్స్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. స్లోలీ రిలాక్స్. ఇలా కుడివైపు 2-3 సార్లు, ఎడమవైపు 2-3 సార్లు చేయండి. ముఖ్యంగా ఆకర్ణ ధనురాసనం అని ఎందుకంటామంటే కాలుని చెవి వైపు లాగి పట్టుకుంటాం కాబట్టి దీన్ని ఆకర్ణ ధనురాసనం అని అంటారు. ఈ ఆసనం ముఖ్యంగా మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి
చాలా మంచిది. నొప్పులు చాలా తొందరగా తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు. అలాగే కంప్లీట్ లెగ్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. మీ చేతులు భుజాలని కూడా బలంగా చేస్తుంది ఈ ఆసనం. మరి మీరు ప్రతిరోజు ఇది సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే.